ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. రేయ్, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ శివపార్వతిని వదిలే ప్రసక్తే లేదురా. ఏ రోడ్డు మీదైతే నన్ను కొట్టి నా ఫ్రెండ్స్లో, రిలేటివ్స్లో, కొలీగ్స్లో నాకు వాల్యూ లేకుండా చేసిందో అదే రోడ్డు మీదకి వాళ్ళ కుటుంబం వచ్చి పరువు పోయేలా చేస్తాను. అయిన వాళ్ల ముందో కాని వాళ్ల ముందో తల దించుకునేలా చేస్తాను. నువ్వెందుకురా స్ట్రెస్ అవుతావు? అదంతా ఆంటీ చూసుకుంటుంది కదా. అటువైపు నుండి అమ్మను అరుక్కుంటూ వస్తుంది, ఇంకోవైపు నుంచి నేను వేట మొదలు పెడతాను. మేమిద్దరం కలిసి కొట్టబోయే చావు దెబ్బకి వాళ్ళ కుటుంబం మొత్తం ఉక్కిరి బిక్కిరి అయిపోవాలి. అదేంటి మేడం, రౌండ్స్ అన్నారు, ఇక్కడొచ్చాగారేంటి? ఇదే మా ఇల్లు, కాఫీ తాగి వెళ్దాం. అయ్యో పర్వాలేదు మేడం, నాకు డ్యూటీయే ముఖ్యం. కాఫీ తాగాలన్న ఇంట్రెస్ట్ కూడా లేదు. పిచ్చి పిల్ల, ఎప్పుడు చూసినా డ్యూటీ డ్యూటీ అంటాం. లైఫ్ని మరీ అంత సీరియస్గా తీసుకోకు, కాస్త చిల్ అవ్వాలి. పదా రా రా శివ, కూర్చో. రా ఇక్కడ కూర్చో. మేడం, మీరింటి పనులు చేస్తున్నారేంటి? పనావన్నీ పిలవచ్చు కదా. ఈరోజు పనావిడ రాలేదు శివ. వాళ్ళమ్మకేదో ఆరోగ్యం బాలేదంట. అబద్ధం చెప్తుందేమో అని ఎంక్వైరీ చేశాను, కానీ నిజం చెప్పి బ్రతికిపోయింది. పోనీలే మేడం, ఒక్కరోజు పని వాళ్ళు రాకపోతే కొంపలేం మునిగిపోవు కదా. కొంపలేం మునిగిపోవు శివ, కాకపోతే కొంపలో ఐరన్ చేసిన బట్టలు ఒకచోటుంటాయి, ఐరన్ చేయని బట్టలు అలా అక్కడక్కడ ఉంటాయి. ఇక్కడ బట్టలేంటి మేడం ఇలా పడేశారు? నా కొడుకు నేను ఇంట్లో లేకపోతే వాడు కోతి పిల్లలా గెంతులేస్తూ ఉన్నట్టున్నాడు, అందుకే ఇవంతా ఇలా పడ్డాయి. ఇవేమో పనావిడ మడత పెట్టి ఇక్కడే పెట్టి మర్చిపోయినట్టుంది. హౌ ఇస్ మై హౌస్? బాగుంది మేడం. అయ్యయ్యో పడిపోయాయే. ఇఫ్ యూ డోంట్ మైండ్ అవి తీస్తావా? ఈవిడేంటి డ్యూటీ చేయడానికి వచ్చిన నన్ను బట్టలు తీయమంటుంది? పోనీలే, హెల్ప్ అన్నది కదా, చేస్తే తప్పేం లేదులే. శివ, అది తీసివా? థ్యాంక్ యూ. శివ, ఇవన్నీ తీసుకుని వచ్చేసావా? అక్కడ పెట్టేద్దామన్నీ. Coffee or tea, which you want? Anything you want? నథింగ్ మేడం. No. ఇంటికొచ్చాక ఏదో ఒకటి తీసుకోవాలి. తోటి ఆఫీసర్వి, నాకు హెల్ప్ కూడా చేశావు. కాఫీ కూడా తాగకుండా పంపించానంటే మళ్ళీ నాకు మర్యాద తెలీదు అంటారు. కమాన్ శివ, కమాన్. అబ్బా, ఏమైంది మేడం? బౌల్స్ కడగమని పక్కింటి పనావిడికి చెప్పాను. అది కూడా ఈరోజు సెలవు పెట్టినట్టుంది. బౌల్స్ అన్ని సింకులోనే ఉండిపోయాయి. ఇప్పుడు ఎలా శివ? పర్లేదు మేడం, కాఫీ తాగాలని పెద్దగా ఇంట్రెస్ట్ లేదని చెప్పాను కదా. కానీ నాకు ఇంట్రెస్ట్ ఉంది. తల పట్టేసింది. ఒక స్ట్రాంగ్ కాఫీ తాగితే కానీ సెట్ అవ్వదు. ఒక పని చేద్దాం శివ, నువ్వు బౌల్స్ అన్ని కడిగేసాయి, నేను స్ట్రాంగ్గా కాఫీ కలుపుతాను.
ఆ, ఏమంటావు శివ? ఏంటి మేడం మీరు అంటుంది? నాకు టీ కానీ కాఫీ కానీ ఏమీ అక్కర్లేదని చెప్పాను కదా. మీరేదో రౌండ్స్ అంటే వచ్చాను. కావాలంటే బయటికి వెళ్ళి మీకు నచ్చింది తాగొచ్చు. హ, ఏంటి కప్పులు కడగడానికి నామోషిగా ఫీల్ అవుతున్నావా? హోటల్లో నీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఇదే పని చేస్తూ ఉంటారు కదా. అది డ్యూటీలో లేనప్పుడు మేడం. ఇప్పుడు యూనిఫామ్ వేసుకుని ఉన్నాను. ఇప్పుడు తలోంచి పని చేస్తే ఈ డ్రెస్కే అవమానం. ఏం పర్లేదు, నువ్వు పని చేస్తుంది ఏ ఎల్లం ఇంట్లోనో పుల్లం ఇంట్లోనో కాదు, ఏసీపీ వైజయంతి ఇంట్లో. ఇలాంటివి చేసి నన్ను కాకా పట్టడానికి కొంతమంది ఉవ్విళ్ళూరుతున్నారు. ఇదే నేను నీకిస్తున్న అవకాశం. నువ్వు వెళ్ళి పనిచేయి. డ్యూటీలో నా రైట్ హ్యాండ్ నువ్వే అనుకుంటాను. లేదు మేడం, ఇది నా ఉద్యోగానికి అవమానం. నేను ఆ పని చెయ్యను. చూడు శివ, డ్యూటీలో ఉన్నప్పుడు భయం భక్తి ఉండాలి. అది నీకింకా అలవాటైనట్టు లేదు. ఆ భయం అంటే అది ఎప్పుడు ఎలా వస్తుందో తెలుసా? అర్ధరాత్రి నిద్రలో ఉండగా తలుపు చప్పుడవుతుంది. తలుపు తీసి బయటకొస్తే కాపు కాయాల్సిన సెంటర్లుంటాయి. కాపాడుకోవడానికి సర్వీస్ రివాల్వర్ కూడా ఉండదు. చుట్టుముట్టే రౌడీ కేకలు మాత్రమే వినిపిస్తూ ఉంటాయి. అప్పుడు పుట్టే భయం ఎలా ఉంటుందో తెలుసా? సాయంత్రం 5 అవుతుంది. స్కూల్ నుంచి రావాల్సిన నీ ఆడపడుచు ఇంకా ఇంటికి రాకపోతే స్కూల్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే వాచ్మ్యాన్ ఇప్పుడే వెళ్ళిపోయింది అని చెప్తాడు. 6 అవుతుంది, 7 అవుతుంది, 8 అవుతుంది. ఆడపడుచు ఆచూకీ మాత్రం తెలీదు. 10ంటికి ట్రింగ్ ట్రింగ్ అని ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ తీస్తే ఏం వినాల్సి వస్తుందో అనే భయం ఎలా ఉంటుందో తెలుసా? అందుకే శివ, భయం చాలా విలువైంది. దాన్ని తక్కువగా లోకువుగా చూడకు. ఫైనల్గా ఒక మాట చెప్తాను, భయం లేని వాళ్ళు బ్రతకడం చాలా చాలా కష్టం. నాకు భయం లేదని ఎందుకు అనుకుంటారు మేడం? ఎప్పుడో ఒకసారి కాదు, ప్రతి క్షణం ప్రతి నిమిషం భయపడుతూనే ఉంటాను మేడం. ఏడాది క్రితం నేను డ్యూటీలో చేరినప్పుడు నా ప్రాణాలైనా అర్పిస్తానని ప్రమాణం చేశాను మేడం.